SLNS నేచర్ క్యూర్ హాస్పిటల్ లిటిల్ బర్డ్ స్కూల్ యాజమాన్యం పిలుపుతోని మేము ఇక్కడ స్కూల్లో యోగా డే చేయటం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు కాంపిటేటివ్ వరల్డ్లో. IIT అని, నీట్ అని, చైతన్య, నారాయణ కాలేజ్లో, కోటా రాజస్థాన్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ 18 మంది పిల్లలు చనిపోయారు స్టడీ స్ట్రెస్తోని. సో ఇక్కడ యోగా డే ఏంటంటే ముఖ్యంగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఈ ఆహారంలో కొన్ని మార్పులు తీసుకొని, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకొని, ముఖ్యంగా ఈ యోగా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనేది పెంపొందించుకొని ఇవన్నీ కూడా అటెన్షన్ టైం, పిల్లలకి ముఖ్యంగా అటెన్షన్ టైం. ఇప్పుడు ఒక టీచర్ ఒక లెసన్ చెప్పినప్పుడు ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇంకొకరికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. సో ఎందుకంటే ఆ టీచర్ అటెన్షన్ టైం ఇంపార్టెంట్, స్టూడెంట్ అటెన్షన్ టైం ఇంపార్టెంట్. సో ఇక్కడ జియాజాంతిన్ రొటీన్ అనేది పిల్లలకి ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ అటెన్షన్ టైం పెరుగుతుందో, ఒక టీచర్ లెసన్ చెప్పినప్పుడు అందరికీ ఒకే విధమైన ర్యాంకులు ప్లస్ స్టడీస్ అనేది వాళ్ళకి జ్ఞానం, మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ఏదైతే ఫాస్ట్ కెమెరా, ఏదైనా మూమెంట్, ఏదైనా కెమెరా చూసినప్పుడు మనకి ఫాస్ట్గా జరిగితే సంఘటన ఎట్లా అర్థం కాదో, స్లో మోషన్లో చూస్తే ఎలా అర్థం అవుతుందో, సో మన అటెన్షన్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవన్నీ పిల్లలకి యోగా డే సందర్భంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు శ్రీనివాస్ మల్లిగారి గారికి, లిటిల్ బర్డ్ స్కూల్ ప్రిన్సిపల్, మళ్ళీ పూర్తి స్టాఫ్కి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాల క్రితం యునెస్కోలో దీన్ని అంతర్జాతీయంగా యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రపంచ దేశాలు కూడా అంగీకరించి ఈ రోజును నెక్స్ట్ ఇయర్ నుంచి 2015 నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు చేయాల్సింది. మనిషి జీవితంలో యోగా అనేది ఇంపార్టెంట్. 2 అక్షరాల యోగా మనిషిని రూపురేఖలు మారుస్తుంది. ధనము మూలం కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి. 24 గంటలలో ఒక అరగంట యోగాకు కేటాయించి ఆ మనిషి రూపు మారుతుంది, జ్ఞానం మారుతుంది, జీవన విధానం మారుతుంది. అది మారాలంటే యోగా అనేది ప్రతి వ్యక్తి చేయాల్సిన విధానం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో, కాంపిటీషన్ ప్రపంచంలో అతి ఉత్సాహంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలంటున్నాడు. కానీ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వ్యక్తి ఎవరు మర్చిపోతున్నారు. అది మర్చిపోకుండా యోగా అనే సిద్ధాంతానికి, యోగాకు బానిస అవుతే యోగా మనను అన్ని రంగాలలో మనను మనిషి రూపంలో కీర్తించి మనము దిగ్విజయంగా ఉన్నత స్థాయికి చేరుకోవడంలో ప్రథమ స్థానం పొందుతుంది యోగా. యోగాను ఎవ్వరూ మర్చిపోవద్దు. యోగా అంటే ఏదో మార్కెట్లో దొరికే వస్తువు కాదు. మనం ఏమీ లేదు, సింపుల్గా మనము చేసే జీవన విధానంలో ఇప్పుడు ఉన్నదంతా మిషనరీకి అడిక్ట్ అయిపోయి మనము మిషనరీ విధానానికి సులభతరంగా అవుతున్నాము. అది కాకుండా పూర్వము మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మొత్తం ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిదీ పనిని వాళ్ళు స్వతహాగా చేసుకున్నారు. ఇవాళ మనం ఎంతసేపు మిషనరీ మీద ఆధారపడుతున్నాం. మిషనరీని ఆధారపడకుండా ఇప్పుడు ఒక మెట్లు ఎక్కినామనుకో మనకు ఆయాసం వస్తుంది, తర్వాత మన బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పటత్వం పెరుగుతుంది. మనం ఒక 10 నిమిషాలు మైండ్ను మనం ఏకాగ్రతగా ఉంచుకుంటే మన మైండ్ రీఫ్రెష్ అవుతుంది. 24 గంటలు కావాల్సిన ఎనర్జీ అనేది ఒక అరగంట చేస్తే వస్తుంది. దాన్ని మనం అందరం చేయాల్సింది. ప్రపంచం మొత్తం యోగా చేయడం వల్ల ప్రపంచ శాంతికి మారుపేరుగా నిలుస్తుంది. యోగా దినోత్సవం ప్రతిరోజు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. యోగా డే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఈ లిటిల్ బర్డ్స్ స్కూల్లో ప్రోగ్రామ్ నిర్వహించాలనేసి యోగా ఇంటర్నేషనల్ డేని మనం ప్రోగ్రామ్ పిల్లలకి చూపించాలని, పిల్లల దృష్టికి తీసుకెళ్ళాలి, యోగా ప్రత్యేకత ఏందని తెలియజేయడం కోసం యోగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన డాక్టర్ కార్తిక్ రెడ్డి గారికి మరియు గాయత్రి మేడం గారికి, తర్వాత సిబ్బందికి ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటిగా ఈ యోగాను మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, యోగా డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే, అప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఒక యోగా అనేది భారత చరిత్రలో ఒక పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రక్రియ, దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన కృషి చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు దిగ్విజయంగా జూన్ 21 నుంచి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి ప్రతి సంవత్సరం అనేది ఒక ప్రాతిపదికన ప్రారంభించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది విద్యార్థి స్థాయి నుంచి మనం ఎందుకు స్టార్ట్ చేయాలి, విద్యార్థి స్థాయి నుంచే కావాలి. ఎందుకు అంటే ఎక్కువ మంది విద్యార్థులు స్ట్రెస్కి గురవుతున్నారు.
వారు మానసికంగా స్ట్రెస్ అంటే యోగా చేయడం వల్ల ఒక మానసికనే కాదు శారీరకంగా కూడా ఉంటుంది. 2 రకాలు, మానసికంగా శారీరకంగా రెండింటికి లాభం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇంతకు సార్ చెప్పినట్టు కొన్ని కాలేజెస్లో కానీ స్కూల్లో కానీ పిల్లలు చదువు పరంగా కానీ లేకుంటే ఇతర కారణాల వల్ల కానీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ని తట్టుకొని జయించి సక్సెస్ చేయాలి అంటే వాళ్ళకు యోగా అనేది అవసరం. ఈ యోగా అనేది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ 2 రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడు అంటే ప్రతిరోజు, ఒక రోజు ఎప్పుడో చేయడం కాదు, ఈ జూన్ 21 నాడనే కాకుండా ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ మన దినచర్యలో భాగంగా మనం ప్రారంభిస్తే ఇది ఇంకా బాగుంటుంది. ప్రతిరోజు 40 నిమిషాల నుంచి 1 గంట సేపు దీనికి టైం కేటాయించి పిల్లలు కానీ పెద్దలు కానీ ఏజ్ కానీ స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సింది. ఇది చేయడం వల్ల మన జనరేషన్లో అంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా జీవించడానికి. ఇప్పుడున్న జనరేషన్లో ఆస్తిపరుడు ఎవరు అంటే ఆస్తి ఉన్నోడు కాదు, ఆరోగ్యం ఉన్నోడు. ఆరోగ్యం మంచిగా ఉన్న వల్లే నిజంగా ఆస్తిపరుల కింద మనం చూసుకుంటాం. అది దానికోసం మనం ఇప్పుడున్న ఈ సార్ చెప్పినటువంటి ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ కానీ కార్తిక్ రెడ్డి సార్ కానీ పిల్లలకు చాలా సజెషన్స్ ఇచ్చారు. అలానే వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళు ఇచ్చిన సజెషన్ని ముందు ఇక్కడ స్కూల్లో అప్లై చేసి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ముందుకు తీసుకెళ్ళి మంచి పరిపూర్ణ ఆరోగ్యవంతులను తయారు చేసి వాళ్ళ లైఫ్లో సక్సెస్ వచ్చేటట్టు చూస్తామని తెలియజేస్తాం.